హరి ఓం. ఈనాటి మంత్రము తర్పిత. భక్తుల చేత తృప్తి నొందింపబడినవాడు. ఆయన యొక్క భక్తుల చేత ఆయన తృప్తి పొందినవాడు. భక్తులు చేసేటటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, ఆయన యొక్క భక్తులైనటువంటి మన ఒంగోలు పాదయాత్ర బృందం వాళ్ళు చేసేటటువంటి పూజా కార్యక్రమాలు కానీ, వారు చేసేటటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి అభిషేకాలు, హోమాలు కానీ, అలాగే వారు చేసేటటువంటి నిస్వార్థమైన సేవతో, నిస్వార్థంగా ఎవరెవరైతే గోవిందుని మీద భక్తితో పాదయాత్ర చేయాలనుకుంటారో వారందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళటం కానీ, అలాగే మనతో పాటే ఉన్నటువంటి మరి ఒక బృందం తిరుమల తిరుపతి పాదయాత్ర బృందం ద్వారా శ్రీకాకుళం నుంచి తిరుమల వరకు ఏ ఒక్కరు రోడ్డు మీద పాదం మోపినా వాళ్ళందరికీ కావలసినటువంటి వసతి మరియు భోజన సదుపాయాలు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ, ఇటువంటివన్నిటి వల్ల ఆయన తృప్తి నొందుతూ ఉంటాడు. ఇవన్నీ చేస్తేనే తృప్తి కాదు, మనకు ఎక్కడైనా సరే ఎవరైనా కష్టంలో కనిపిస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి మనం వాళ్ళకు లక్షలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పినా ఆ మాటల్లోనే భగవంతుడు ఉంటాడు, ఆ మాటల్లోనే శ్రీనివాసుడు ఉంటాడు. అలా శ్రీనివాసుడు తృప్తి చెందుతాడు. అంతేగాని శ్రీనివాసుడు తృప్తి చెందాలి అంటే మణిమాణిక్యాలు లేదా వజ్ర కిరీటాలు ఇవన్నీ ఆయనకి సమర్పించటము, లేదా మనం బంగారాలు తీసుకొని వెళ్ళి ఉంగిల్లో వేయటాలు, ఇటువంటి వాటిని ఇవి తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడు? మన యొక్క కర్మని తీసేయడానికి ఇవన్నీ తీసుకుంటాడు. కానీ మనం చేసేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో దానికి ఆయన తృప్తి పడతాడు. అంటే సత్కార్యాలకు మాత్రమే ఆయన తృప్తి చెందుతాడు. ఆ సత్కార్యాల్లో కూడా ఇంత కార్యం అంత కార్యం అనేది ఉండదు. ఏ చిన్న సత్కార్యం, ఏ చిన్న మంచి పని చేసినా కానీ ఎంతో తృప్తి పడతాడు ఆ శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుని పాదపద్మాలకు నమస్కరించుచు ఓం తర్పితాయ నమః, ఓం తర్పితాయ నమః, ఓం తర్పితాయ నమః.